అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేశారు. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి బెడాయిన్ని ఇలా అడిగారు, మీరు ఎప్పుడైనా ఉమ్ము మిల్దాంతో బాధపడ్డారా? బెడాయిన్, ఉమ్ము మిల్దాం అంటే ఏంటి అని అడిగారు. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జవాబిచ్చారు, మాంసం మరియు చర్మం మధ్య వేడి అంటే జ్వరం. బెడాయిన్, నాకెప్పుడు జ్వరం రాలేదు అని తెలియజేశారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీకు తలనొప్పి వచ్చిందా అని అడిగారు. బెడాయిన్, తలనొప్పి అంటే ఏంటి అని అన్నారు. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ఒక వ్యక్తి తలలో కొట్టే నరసిర ఒక వెయిన్ అని అర్థం అని తెలియజేశారు. అప్పుడు బెడాయిన్ ఇలా అన్నారు, లేదు, నేను దానిని ఎప్పుడు అనుభవించలేదే అని తెలియజేశారు. అప్పుడు నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా జహన్నం ప్రజల నుండి ఒక వ్యక్తిని చూడాలనుకుంటున్నారా? అప్పుడు ఈ వ్యక్తిని చూడండి అని తెలియజేశారు. ఇమాం ఇబ్నె హిబ్బాన్ రహిమహుల్లా ఇలా వివరిస్తున్నారు, అల్లాహ్ మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే సాధనంగా వివిధ అనారోగ్యాలు, రోగాలు, వ్యాధులు, దుఃఖం మరియు అసౌకర్యాలతో ప్రజలను బాధపెడతారు. ఒక వ్యక్తి పాపాలకు కట్టుబడి ఉంటాడు. ఈ లోకంలో అతను ఈ రుగ్మతుల నుండి రక్షించబడితే అతని పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి అతను జహన్నం నివాసుల నుండి నౌజుబిల్లాహి మిన్ జాలిక్. అల్లా మనందరినీ రక్షించుగాక. ఆమీన్.